ఫ్రెండ్స్, ఇవాళ మనం ఐ నో వాట్ యు డిడ్ లాస్ట్ సమ్మర్. మన ఎండాకాలంలో నువ్వేమేం చేసావు అన్ని చూసాను, అన్ని తెలుసు, అన్ని చూస్తున్నా, నేను గమనిస్తున్నా. అదే మూవీ నేము. మూవీ స్టార్ట్ అవ్వగానే ఏవా అని చెప్పి ఒక అక్కని చూపిస్తుంది. ఈవిడ తన స్కూల్ ఫ్రెండ్స్ చాలా మంది వస్తున్నారు. ఆడికి వస్తున్నారంటే స్కూల్ ఫ్రెండ్స్ లో ఒక పెళ్లిలేండి, ఆ పెళ్లికి వచ్చి ఉంటుంది డెడికా అని చెప్పి. డెడికా పాపకి స్కూల్ ఫ్రెండ్ అయిన ఇంకొక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి కూడా స్కూల్ ఫ్రెండ్. వీళ్ళిద్దరు పెళ్లి అనమాట. ఏ అక్క ఒక్కదే రాలేదు, వచ్చేటప్పుడు ఈడితో పాటు వచ్చింది. ఈడెవడంటే ఎక్స్లతో పాటు కలిసి తిరుగుతుంటది అనమాట. అంతకు ముందు వీళ్ళ మధ్యలో విడదీయగాని నిబ్బానుబంధం ఉండేదన్నమాట. ఏవో గొడవలే విడిపోయారు. చాలా ఏళ్ల తర్వాత కలిసారు. ఇలా నలుగురు స్కూల్ ఫ్రెండ్స్ నైట్ అయ్యాక అలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే పెళ్లి అని చెప్పి పెళ్లి కూతురు వాళ్ళ బాబు టపాకాయలు కొనిపించి ఊరవతల కాలిపిస్తా ఉన్నాడు. సో వీళ్ళందరూ కలిసి కొండెక్కి కొండ మీద నుంచి ఆ టపాకాయలు షో చూద్దామని ఫిక్స్ అయి ఉంటారు. సో వీళ్ళందరూ కలిసి వెళ్ళబోతున్నారు. కరెక్ట్ గా అప్పుడే అక్కడికి టీవీ అని చెప్పి ఇంకొక అమ్మాయి వస్తుంది. ఈ అమ్మాయి కూడా వీళ్ళ స్కూల్ ఫ్రెండే. చాలా డేస్ తర్వాత కలిసారు కదా, ఈ అమ్మాయి కూడా ఎత్తపోదాం అనుకుంటారు. ఈ అమ్మాయి ఇదే ఫంక్షన్ లో పని చేయడానికి వచ్చిందిలేండి. చిన్ననాటి ఫ్రెండ్ అడుగుతారు, ఏవా అక్క వచ్చే పద పోదాం టపాకాయలు చూద్దాం అంటే, ఈ అమ్మాయి మీకేం తిని తొంగోడానికి వచ్చారు, నేను తిని తొంగోడానికి రాలేదు, ఇక్కడ నాకు పని ఉంది అందుకే పనికి వచ్చాను. నేను ఆ దొంగ మొహం ఈ పార్టీకి కాదు, కనీసం పెళ్లి కూడా పిలవలేదు నన్ను. అప్పుడే సర్లే ఎందుకు పద మనం చూద్దాం పద టపాకాయలు షో చూద్దాం అంటే, నాకు చాలా పనులు ఉన్నాయంటే ఫ్రెండ్ ఆ పనులన్నీ నేను చూసుకుంటానులే నువ్వు వెళ్ళి అంటుంది. అలా వీళ్ళు కారులో పడి పోతా ఉంటే పెళ్లి కొడుకు గాడు 4 బాటిల్ లేపేసి బేవ్ అని సౌండ్ చేస్తాడు. ఆ బేవ్ దెబ్బకి పెళ్లి కూతురు భయపడి సచ్చుద్ది. దెబ్బ కాలు ఆపేస్తుంది, అంత పెద్దగా బేవ్ వేసాడు. ఇడు బేవుకే భయపడిపోయింది. ఇప్పుడు బండి అక్కడ రోడ్డు మీద ఆపేశాక పెళ్లి కొడుకు దిగుతాడు. దిగి గోలగోలు చేస్తాడు. మన బ్యాచ్ లో కూడా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, తాగి గోలగోలు చేస్తుంటాడు. నేను అజ్జేస్తా ఇజ్జేస్తా, నన్ను పీకేవాడు లేడు నాకేవాడు లేడు అని చెప్పి అటు సైడ్ వెళ్ళిపోయి బండి వస్తుంటే బండికి కూడా నేను ఎదురు నుంచుంటా, ఆ బండి నన్ను గుద్ది వెనక్కి వెళ్ళిపోయి చూడండి అని చెప్పి ఓవర్ యాక్షన్ చేస్తుంటాడు. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఎలాగోలా సైడ్ కి లాగేస్తాడు. ఓవర్ యాక్షన్ కొంచెం దాకా బాగానే ఉంటది, మరి ఎక్కువ చేస్తాడు చూడండి. అప్పుడే మెడ మీద ఒకటి వేసి బండిలో పడేస్తే మూసుకు కూర్చుంటది. కట్ చేస్తే సడన్ గా ఇంకో కారు కూడా వచ్చి వీడు అడ్డం ఉండడం వల్ల వాడు సైడ్ తిప్పేస్తాడు. వెళ్ళి ఆ బండి బ్యాగ్ ఎలా ఉంటే దానికి గుద్దుకుపోద్ది. దెబ్బకి తాగింది మొత్తం అందరికి దిగిపోయింది. వాడేమో బండి లోపల ఉన్నాడు, చాలా దెబ్బలు తగిలిపోయాయి. వాడు కింద పడిపోతున్నాడు. వీళ్ళేమో బండి వెనక్కి లాగడానికి ఓపెన్ చేయడానికి తెగ ట్రై చేస్తుంటారు. ఏమవట్లా, లోయలో పడకుండా గట్టిగా ట్రై చేస్తారు లాగడానికి. వీడేమో బండిలో ఉన్నాడు, బయటకు లాగడానికి చూస్తుంటాడు. అవ్వట్లా, ఇంకా బండి పడిపోతుంది అనే టైంకి ఆ బండి లోపల ఆయన టాప్ అని మేలుకొని పెళ్లి కొడుకుని పట్టుకుని లాగేస్తుంటాడు. నాతో పాటు నువ్వు కూడా దూకేయని ఇటు ఎలాగోలా షర్ట్ వదిలించుకుంటాడు. బండి దమ్మకం లోయలో పడిపోద్ది. ఇంకా అంటే వాడు ఇప్పుడు పోయినట్టే లేండి, బండిలో ఉన్నాడు. అక్క ఏమో వాడిని కాపాడండు, ఎలాగైనా కాపాడండు, ప్లీజ్ కాపాడండు అని కాల్ చేస్తుంటది. బట్ అక్కడ కిందకి వెళ్ళడానికి ఎటు ఏం ప్లేస్ కనిపిట్లా. ఎట్ట కనిపిస్తుంది, కింద మెట్లే ఉంటాయి, దూకిపోవాలా. పెళ్లి కొడుకు భయపడిపోయి నేను వెంటనే పోలీసులు ఫోన్ చేస్తా అంటాడు. పెళ్లి కూతురు నన్ను పెళ్లి చేసుకోవాలని ఉందా లేదా నీకు అంటే, ఇది పెద్ద రోడ్డు కదా, పెద్ద పెద్ద రోడ్లో పెద్ద పెద్ద యాక్సిడెంట్లు అవ్వడం నార్మలే కదా, దీనికి ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నావు? పోలీసులు ఇప్పుడు వచ్చి మాత్రం ఏం చేస్తావు? నాకు తెలిసి ఖచ్చితంగా అతను చచ్చిపోయి ఉంటాడు కింద పడి, లేదా చచ్చిపోలేదు అని అనుకో, పోలీసులు వచ్చేలోపు చచ్చిపోతాడు. సో మనం ఏం చేయలేమంటుంది ఏమో. అటు చచ్చిపోలేదు మనమే రోడ్డు మీద, హైవే రోడ్డు మీద టర్నింగ్ పాయింట్ లో బండి ఆపి పందులో అటు ఇటు పడి దిగుతా ఉన్నాం. దాని వల్ల వాడు అటు సైడ్ పోయి చచ్చిపోయాడు. పెళ్లి కొడుకు అప్పుడే పోలీసులు ఫోన్ చేసేసాను, ఏం ప్రాబ్లం లేదు వాళ్ళు వస్తున్నారు, మనం హ్యాపీగా ఉండొచ్చు అంటే ఇంకా అందరం కలిసి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి అంటారు. అందరూ అనుకుంటారు. బట్ టీవీ అయి బక్కపిల్ల అయితే నాకు చాలా భయం వేస్తుంది. పోలీస్ స్టేషన్ పోయి మనం కంప్లైంట్ ఇద్దాం, వెళ్ళి మాట్లాడదాం, అజ్జేయాలి ఇజ్జేయాలి అంటే వీళ్ళంతానేమో నువ్వు కళ్ళతో చూడలేదా, మేము మా చేతులతో బండి పట్టుకొని ఆ బండి వెనక్కి లాగడానికి ఎంత ట్రై చేసాము, బండి వల్ల అయింది అవ్వలేదు, యాక్సిడెంట్ అంతే. పెళ్లి కూతురు కూడా అసలు నా ఎనర్జీ మొత్తం నేను ఎప్పుడు ఇంత ఖర్చు చేయాలి, పెళ్లికి కూడా చేస్తా అనుకోలే, ఇప్పుడు ఈడికి చేశాను, బండి వాడు వతకలేదు, ఏం చేస్తాం? ఆయన అమ్మ ఎడుతా ఉంటే పెళ్లి కొడుకేమో ఏం ప్రాబ్లం లేదు, మనం పోలీస్ స్టేషన్కి పోదాం, అక్కడ కంప్లైంట్ ఇద్దాం, ఏం పర్లేదు పదా, కాకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం ముందు అని అంతా కలిసి పోతూ ఉంటారు. పెళ్లి కూతురు బండి నడుపుతా ఉంటది. పోలీస్ స్టేషన్కి వెళ్తామని చెప్పి డిసైడ్ అయిపోతూ ఉంటారు. పోలీసులంతా అంటే ఆ పోలీస్ స్టేషన్ లెఫ్ట్ సైడ్ ఉంటే వీళ్ళేమో రైట్ సైడ్ దిగుతారు. ఎందుకు ఇటు తిప్పామంటే దారి మర్చిపోయానని చెప్పి ఇంటికి తీసుకెళ్లిపోయి ఇంటికి వచ్చేసాక అప్పుడు చెప్పింది. బేస్మెంట్ లోకి వెళ్ళాక గుంపుగా నుంచోబెట్టి ఇప్పుడు అందరం ఎట్నుంచి ఏ ఇళ్ల నుంచి వచ్చామో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతారు అనమాట. అసలు మనం నైట్ ఎక్కడికి పోలేదు, బయటికే పోలేదు, మనకేం తెలియదు. మీకేం తెలుసా? నాకైతే ఏం తెలియదు అంటే ఎక్స్ గార్డ్ కూడా నిజమే కదా, మనకేం తెలుసు అసలు, నాకైతే ఏం తెలియదు అంటాడు. ఏవో అక్క అందుకని నిన్ను వదిలేసిందని చెప్పి ఫస్ట్ అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. కట్ చేస్తే 1 year ఒక ఏడాది అయ్యాక చూస్తాం. ఒక ఏడాది అయ్యాక ఏవో అక్క సేమ్ మళ్ళీ అదే ఊరికి వస్తుంది. ఎందుకు? ఆ ఫ్రెండ్ ఉంది కదా పెళ్లి కూతురు, ఆ పెళ్లి కూతురుది బ్రైడల్ షవర్ అవుతుంది అనమాట. బ్రైడల్ షవర్ అంటే నాకు తెలియదు, గూగుల్లో సెర్చ్ చేసి చూస్తే పెళ్లి కూతురికి పెళ్లి కంటే ముందు ఫ్యామిలీ వాళ్ళు ఫ్రెండ్స్ అంతా వచ్చి గిఫ్ట్స్ ఇస్తుంటారు. పెళ్లికి ఇచ్చే గిఫ్ట్లు సపరేట్, పెళ్లి అవుతుంది కదా నీకు, లాస్ట్ భూమి మీద నీకు కూడా పెళ్లి అయిపోతుంది ఏందని చెప్పి గిఫ్ట్లు ఇస్తారు. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఓకే వాళ్ళు 1 year బ్యాక్ ముందే పెళ్లి చూపులు అంటే పెళ్లి ఫంక్షన్ అయింది కదా, ఏంటి గ్యాప్ లో 1 year ఎంజాయ్ చేశారంటే బాగానే చేశారు, కొంచెం ఎంజాయ్మెంట్ ఎక్కువైనట్టుంది, మేబీ అందుకే బోర్ కొట్టేసి ఆ పెళ్లి పెటాకులు అయిపోయింది. పెళ్లి కూతురు వెంటనే ఇంకొకరిని ఎత్తుకుంది. ఇప్పుడు వాడు ఓకే చెప్పేశాడు. ఇప్పుడు వీళ్ళ పెళ్లి అవుతుంది అనమాట. ఏవో అక్క ఇప్పుడు మళ్ళీ అదే అమ్మాయి పెళ్లి, అదే పెళ్లి కూతురు పెళ్లికి ఇంకొక తావబోతున్న ఫంక్షన్ కి వెళ్ళబోతుంది. అందుకే మళ్ళీ ఊరికి వచ్చింది.
ఊరికి వచ్చాక అక్కడే అక్కయ్యకి ఒక ఫ్రెండ్ పరిచయం అవుతుంది ఫ్లైట్ లో. తన ఒక పాడ్కాస్ట్ అనమాట. పాడ్కాస్ట్లు చేస్తా ఎదురు కూర్చొని క్వశ్చన్లు అడుగుతా ఉంటే ఆన్సర్లు ఇస్తుంటారు. అంటే పాడ్కాస్ట్ మీనింగ్ అయితే అది కాదులేండి. ఓకే, అక్క ఇప్పుడు వచ్చేదాకా ఏం చేస్తుంది? వచ్చేదాకా ఏం చేస్తున్నా మనకు తెలియదు అయింది. ఎక్కడికి వచ్చినా ఫస్ట్ ఎక్స్ కు ఫోన్ చేయాలా, ఎక్సే తిప్పాలి మొత్తం అంతా. ఇప్పుడు ఎక్స్లతోనే దిగుతాను అనమాట, వేరే వాళ్ళు వద్దు. ఈడు కూడా ఎగురుకుంటా వచ్చేస్తాడు పిలవగానే. అక్కని ఇంకా ఇంకో ఫ్రెండ్ ఆవిడ్ని కూడా ఇద్దరిని పికప్ చేసుకున్నాడు. ఏ అక్క వచ్చేసింది, ఆ బక్క పిల్ల కూడా వచ్చేసింది, పెళ్లి కూతురు ఫ్యామిలీ అంతా వచ్చేసింది. ఫంక్షన్ జరుగుతా ఉంది, అంతా బానే ఉంది, పెళ్లి కూతురు బానే ఉంది. ఇప్పుడు ఓకే, నాకు అర్థం కాదు. నేను ఇప్పుడు బ్రైడల్ ఫంక్షన్ అంటే ఏంటి? ఇప్పుడు ఏంటి ఏమైంది? ఏం లేదండి, ఇప్పుడు ఫ్యామిలీ ఫంక్షన్ గిఫ్ట్లు అన్నారు, పెళ్లిది కదా. అయితే ఇప్పుడు ఇందులో బికినీ వేసుకుని ఎందుకు వచ్చారు? అంటే బ్రైడల్ ఫంక్షన్ అంటే బికినీలు వేసుకుని వస్తారా? బీచ్ థీమ్ ఏమైనా నడుస్తుందా లేదా బ్యాచులర్ పార్టీనా ఇది? ఓకే, వాళ్ళ డ్రెస్సులు వాళ్ళ ఇష్టం, మనం ఏమంటాంలే కానీ ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను కదా గిఫ్ట్లు అని చెప్పి. గిఫ్ట్లు తెగొచ్చుంటాయి, 1 by 1 ఓపెన్ చేస్తూ ఉంటారు. అమ్మాయి చాలా గిఫ్ట్లు ఓపెన్ చేశాక ఒక గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేస్తే అందులో గిఫ్టే లేదు, కార్డు ముక్క ఉంటది. మనకి కార్డు ముక్కలు ఇచ్చిన వాళ్ళకి మనం కార్డు ముక్కలే కదా ఇచ్చేది. మామూలుగా కార్డు ముక్కల మీద విషెస్ ఉంటాయి, కానీ ఈ కార్డు ముక్క మీద ఏముంటదంటే, ఏం పాపో లాస్ట్ ఎండాకాలంలో ఏం చేసావు మర్చిపోయావా? అంతా గుర్తులేదా? నాకు అంతా గుర్తుంది. అదే ఐ నో వాట్ యు డిడ్ లాస్ట్ సంబంధం ఉంటది. షాక్ అయిపోయి భయపడిపోతా ఉంటది, ఎవడు పంపించాడు అసలు, ఏముంది అందులో అది అంటా ఉంటే అప్పుడు చెప్పిద్ది, నాకు తెలిసి ఖచ్చితంగా ఈ కార్డు ఎడ్డిగాడిన ఎక్స్ అడున్నాడు కదా, వాడినే కదా పెళ్లి చేసుకోవాలనుకుంది. చీప్ ఫెలో చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాడు. లాస్ట్ టైం అయిన ఇన్సిడెంట్ వల్ల పాపం చాలా బ్యాడ్ గా ఫీల్ అయ్యి బ్యాడ్ అయిపోయాడు, పిచ్చోళ్ళ బిహేవ్ చేస్తున్నాడు అనమాట. పెళ్లి కూతురు వాడిని ఈడి గోల ఏదో ఒక తోచి చంపేశాము, ఫ్లోలో తోచేసాము, లోపల వాడు పడి చచ్చిపోయాడు. దానికి ఇంత ఫీల్ అవ్వాలి వాడు. పద పెళ్లి చేసుకుందామని చెప్పంటే వాడు లేదు నాకే తేడాగా ఉంది, తప్పుగా అనిపిస్తుంది అది అన్నాడంట. పెళ్లి కూతురు ఇంత భయపిత్తులాడు నాతో ఎలా ఉంటావుగా? ఇట్లాంటివి 4-5 చేస్తానేమో ఫ్యూచర్ లో, నువ్వు నాతో పనికి రావు, గెట్ అవుట్ ఆఫ్ మై మదర్ ల్యాండ్ అని చెప్పి ఈయన దోచేసి ఇంకొక తగులుకొని వాడిని పెళ్లి చేసుకుంటుంది ఇప్పుడు. సో వాడే నా ఎక్స్ గాడే చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాడు, చీప్ ఫెలో అంటుంది. ఇప్పుడు మిగతా ఫ్రెండ్స్ అంతా మళ్ళీ కలుసుకొని మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు చెప్పితే కదా తెక్లాడ్ అయిపోయాడు దాని తర్వాతనే. ఇప్పుడు ఏం చెప్పిద్దంటే, మనం చంపేసామే, వాడి గురించి ఏం డీటెయిల్స్ లేవంట, పోలీసులు తెగ సెర్చ్ చేశారంట. ఇప్పుడు ఈ అమ్మాయి పెళ్లి కూతురు ఎక్స్ ఉన్నాడు కదా, ఎక్స్ అంటే ఇంకో ఎక్స్ లేండి, ఆ లిస్ట్ చాలా పెద్దది ఉంటదిలేండి. ఆ ఎక్స్ వల్ల డాడీ మేయర్, సిటీ మేయర్ అవడం వల్ల బాగా ఇన్వాల్వ్ చేయించి ఏం జరిగిందో కనుక్కోమంటే కనుక్కున్నాడు. అయితే ఆ చచ్చిపోయింది ఎవరికి తెలియదు. చచ్చిపోయిన అతను ఫ్యామిలీ లేదు, ఏం చేస్తుంటాడు, ఎక్కడి నుంచి వచ్చాడు ఏం తెలియదు. అలా పలుకుబడి యూజ్ చేసి ఇలా నేమ్స్ ఏమి బయటకు రాకుండా చేసేసారు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఈ ఎక్స్ ఫియాన్సే కూడా గాడిద్దిగాడు పెళ్లి కొడుకు, పాత పెళ్లి కొడుకు, వాడు తెగ బాధపడుతున్నట్టు ఎందుకు అట్లా జరిగిందని చెప్పి. సో ఇప్పుడు వీళ్ళందరూ వాడితో పాటు నువ్వు బాధపడతావు మాకు తెలుసు, మేము బాధపడుతున్నాం, బట్ లెటర్ ఏంటి, వాట్ యు డిడ్ ఇన్ సమ్మర్, ఆ ఎండాకాలంలో ఏం చేసావు నీకు తెలియదు మాకు తెలియదు, నీకు మాకు ఇద్దరికి తెలుసు, మనందరం మూకుమ్మడిగానే కదా వాడు లోయలో తోసి చంపేసింది అని అడిగితే వాడేమో నేను ఎందుకు పంపిస్తాను, మీరందరూ తలా చెయ్యేసావు, లెటర్లీ నేను కాలుతో తోసి చంపేశాను, అలాంటిది ఇలా నేను ఎందుకు చేస్తా అని చెప్పి అంటాడు. అదే రోజు నైట్ పెళ్లి కూతురు ఇంట్లో కూర్చోంటే ఎవరో ఇంటి బయట ఉన్నారు అన్నట్టు అనిపిస్తూ ఉంటది, అలా భయపడుతూ ఉంటది. అప్పుడే ఇంకా కొత్త పెళ్లి కొడుకు కదా వాడు వచ్చి ఏమైంది అని అడగగానే ఈ అమ్మాయి ఏమో నాకు పెళ్లి అనగానే ఏదో తేడాగా ఉంది, నాకు స్నానం చేయాలనిపిస్తుంది అని చెప్పి అలా పైకి వెళ్ళింది. అలా వెళ్ళి మ్యూజిక్ పెట్టుకొని టబ్బాతో తొట్టి స్నానం అని చెప్పి చేస్తారుగా అది చేస్తూ ఉంటారు అనమాట. కొత్త పెళ్లి కొడుకు కింద లైట్లు ఆన్ ఆఫ్ అవుతూ అటు బయట ఎవరు తిరుగుతూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటది. ఏముండదు అని చెప్పి అలా వచ్చేస్తూ ఉంటే సడన్ గా భుజం మీదకి ఎవడో బాణాలు వేసి ఉంటాడు, బాణం వేసి తాడు పట్టుకున్నట్టు లాగుతుంటాడు. వీడు అసలే జిమ్ పాస్ అవడం వల్ల బయటకి అలా లాగలేకపోయే సైడ్ కి వీడు గట్టిగా వస్తూ ఉంటాడు. ఓసిన పెళ్ళామా యాడ సచ్చేవే రాయే కాపాడే అని చెప్పి అమ్మగారు నీళ్ల తొట్టిలో పడి మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నారు కదా, ఏం వినబడట్లేదంట. ఎట్టాగలో తప్పించుకొని లేచేటప్పటికి వీడు ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి పోతాడు. ఆ తర్వాత చూస్తే వచ్చింది ఎవడో కిల్లర్ గాడు, ఎవడో సైకో గాడు, వీడెవడో వచ్చి పాపం. అయితే ఈ సైకో గాడు సువ్వతో చంపడంలో బాగా ఫేమస్ అనమాట. ఒక్కొక్కటికి ఒక్కోటి ఉంటది. కొంతమంది కత్తి అంటారు, సోలం అంటారు, గొడ్డలు అంటారు, బ్యాట్ అంటారు. ఇంకొంతమందికి అసలు ఈ హడావిడి గోలంతా నచ్చదు, దూరం నుంచి తుపాయితో కాల్చేస్తారు. బ్లడ్ అంటే కొంచెం ఇబ్బంది అది ఉంటది సైకో గాళ్ళు. వీడికి హుక్కుతో పొడి చంపేయడం అలవాటు, హుక్కుతో పొడతాడు. పైన పెళ్లి కూతురు ఫ్రెష్ గా ఉందన్నమాట. ఇప్పుడు మంచి మ్యూజిక్ విని ప్రశాంతం కిందకు వచ్చింది. వచ్చి చూస్తే ఇక్కడ చచ్చిపోయాడు పాపం. పెళ్లి కూతురు ఇదంతా చూసి ఏంది ఇప్పుడు ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అనేది, ఏం పాపం చేశాను నేను చెప్పి బాధపడుతూ ఉంటది. అప్పుడే వాడి మీద యూ కాంట్ ఎరేస్ ద పాస్ట్ అని చెప్పి పైన రాసి ఉంటది. ఫ్రెండ్స్ అంతా కలిసి కూర్చో ఉంటారు. పెళ్లి కూతురు చెప్పింది ఇప్పుడు నాకు ఇన్ని పెళ్లిలు క్యాన్సిల్ అవుతున్నాయి కదా అని చెప్పి నాకు మళ్ళీ పెళ్లి చేద్దామని డిసైడ్ అవ్వమాకండి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా నీ బొగడా పెళ్లికి రావడం తప్ప మాకు ఇంకోటి పనే ఉండదు అనుకుంటున్నావా, చంపింది ఎవడో చచ్చింది ఎవడో. ఇప్పుడు ఓకే అతను ఎవరో మనం తెలియక తోసామో తెలిసి తోసామో మనకు తెలియదు, చచ్చిపోయిన అతను కూడా తెలియదు. ఎంత కాదన్నా చచ్చిపోయిన అతని దృష్టిలో మనమే చంపేసాము అనుకుందాం. అలాంటిది మనలో ఎవరిని చంపకుండా అసలు వాడికి సంబంధమే లేని ఆ కొత్త పెళ్లి కొడుకు వాడిని చంపేసాడు మే అని అడుగుతాడు. దాంతో వెళ్ళి ఇప్పుడు మనం చాలా తీక్షణంగా ఆలోచించాలి, ఇంకా జాగ్రత్తగా ఉండండి
ఉంటే అప్పుడే ఏవా ఎక్స్ మేము ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చాము. అమ్మాయి ఒక పాడ్కాస్టర్. తన పాడ్కాస్ట్ లో ఒక సైకో కిల్లర్ గురించి చాలా మాట్లాడిందంట. వాడు చాలా మందిని జస్ట్ ఒక హుక్ యూజ్ చేసి దాంతో చంపేశాడంట. ఈ విషయం తెలియగానే అది ఖచ్చితంగా అమ్మాయి అయి ఉంటదని చెప్పి ఇల్లు అక్క ఏమంటది, మీరు మీ మ్యాటర్ ఇప్పుడు ఆ బక్కదాయి వచ్చి ఆ హుక్ వేసుకొని చంపుకుంటూ దిగుతున్నారు అనుకుంటున్నారు. అంత సీన్ లేదు దానికి. డే అంతా మేము మాట్లాడుకుంటూనే ఉన్నాం. అది సైకో కిల్లర్ ఏంటి అసలు కామెడీగా? వీళ్ళేమో ఇట్లా కామెడీగా ఉండే వాళ్ళు సైకో కిల్లర్ అయి ఉంటారని చెప్పి అంటది. అది నిజం కాదు. ఇప్పుడైతే ఏ వాక్క డైరెక్ట్ గా వెళ్ళి ఆ పాడ్కాస్ట్ అని కలిసిద్ది. కలిసినప్పుడు ఏ వాక్క అడుగుతా ఉంటది, నీ గురించి చెప్పు, ఏం చేస్తుంటావో, మీది ఏం పని, బిజినెస్ ఏంటి, సోలాలు హుక్కులు ఎట్లాంటివి అమ్ముతుంటావా అని అడిగితే అయ్యన్ని అట్లాంటివి లేవని చెప్పి మాట్లాడుకుంటూ ఏదో పాత హోటల్ లాంటి దాంట్ లోపలికి తీసుకుని వెళ్ళిద్ది. తీసుకుపోయినప్పటి నుంచి మాటికి హుక్కు గురించే మాట్లాడుతూ ఉంటది. ఇప్పుడు హుక్కు ఉంటది కదా, ఏం లేదు, ఇప్పుడు ఒక పొల్ల పొడవాటి ఇనప మొక్క తీసుకో, దాన్ని స్ట్రైట్ గా అట్నే ఒక సైడ్ కొంచేసామనుకో, దాన్ని హుక్క అంటది. భలే ఉంటది. అది అని చెప్పి హుక్కు గురించే మాట్లాడుతుంటది. అలా మాట్లాడుతూ ఏవో చెవిలోకి వచ్చి ఆ సైకో గాడు నెక్స్ట్ ఎవరిని చంపాలనుకుంటున్నాడు వాళ్ళ గురించి ఒక నోట్ వదిలాడు. అదే సినిమా పేర్లో అయినా వాట్ యు డిడ్ లాస్ట్ సమ్మర్ అని చెప్పి అదే ఇదని చెప్పి చూపించింది. దాని తర్వాత ఒక ప్రొఫెసర్ ఉంది, ఆవిడ గురించి కూడా చెప్పిద్ది. ఆవిడ ఈడే ఉక్కు కిల్లర్ కాడు ఉన్నాడే వాడు ఈవిని కూడా చంపడానికి ట్రై చేశారు ఒక ప్రొఫెసర్ ని. ఎలాగోలా సైకో గాడి దగ్గర నుంచి తప్పించుకున్న ఏకైక పర్సన్ ఆవిడే అంట. అంతకుముందు చాలా మందిని చంపాడు కానీ ఆవిడ ఒక్కదే తప్పించుకొని బయటపడిందంట. దాని తర్వాత నువ్వు ఎక్కడే ఉండు, పైకి వెళ్ళొస్తా, వాటర్ తాకొత్తా అని చెప్పి అలా పైకి వెళ్ళింది. ఇది చేసే పనులు అవి చూసి అక్కకి భయం వేసేసి తొందరగా రండి అని చెప్పి వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసిద్ది. ఈడు చూస్తే ఈడు ఉంటాడు. కాంపదీసి ఈడిగా ఫోన్ చేసిందే ఏంది, సైకో గాడు ఇక్కడికి వచ్చేస్తుంటాడు. అక్క ఏమో, నువ్వు ఆ పాడ్కాస్ట్ నాకు తెలుసు బక్కదానా, ఇప్పుడు దాగేసిన డ్రామాలు చాలు, మళ్ళీ డ్రామాలు ఏమాక నువ్వు అంటే. పైన చూస్తే పాడ్కాస్ట్ పైన ఉంటది, ఈడు కిందే ఉంటాడు. ఈడు పొడవడానికి ట్రై చేస్తానే ఉంటాడు. అక్క కత్తి తీసుకుని కత్తితో పొడిచేదానికి ట్రై చేస్తా ఉంటది. ఈడు కూడా చాలా ట్రై చేస్తూ ఉంటాడు. ఈడి సోది ఈడి సైకోకి వెళ్ళలేదు అసలు. బాగా లేతగా ఉన్నాడు ఈడు. తలుపు వేసేసిద్ది. తలుపు తీస్తే పొడుతా అని చెప్పి బెదిరిస్తా ఉంటది. వాడు ఇంకా మనకు అసలు వాళ్ళు వచ్చి రాలేదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఎవరు లేవు కదా బయట అని చెప్పి అలా బయటకు వచ్చింది. పాడ్కాస్టర్ తో కూడా అలా మాట్లాడుతూ ఉంటే సడన్ గా ఏదో పెద్ద పంజరం లాంటిది వచ్చి అక్కయ్య మీద పడిపోద్ది. పాడ్కాస్టర్ చాలా ట్రై చేస్తూ ఉంటే అక్కయ్య నువ్వు ఇక్కడ పీకేది ఏం లేదు, నువ్వు ఎంత ట్రై చేస్తే నేను పైకి రాగలేవు కానీ బయటికి వెళ్ళి వెంటనే హెల్ప్ తీసుకొని అంటుంది. పాడ్కాస్టర్ ఆడ కింద మీద పడి అలా పై రూమ్ దాకి వెళ్ళిద్ది. పై గదిలోకి వెళ్తే ఆ సైకో గాడు వచ్చి అలా ఈ పాపను కూడా పట్టేసుకుంటాడు. పేక పట్టుకుని పిసికేస్తా ఉంటాడు. అప్పుడే నీ గురించి నేను అసలు ఎన్నెన్నిసార్లు ఎన్నెన్ని విషయాలు చెప్పాను తెలుసా, సగం అయిపో అసలు నీకు మొత్తం ఇచ్చింది నేనేరా. తొక్కలో సోది ఎవడు పొడిచాడో కూడా తెలియకుండా నువ్వు అటు ఇటు ఏడాడ పొడిచేసి వెళ్ళిపోతా ఉండేవాడివి. నీకు లేనిపోని అయిపులు ఇచ్చి ఎన్నెన్నో మాటలు కలిపి చెప్పి నిన్నింత ఫేమస్ చేసి న్యూస్ లో దాకా వచ్చేలా చేస్తే నన్ను చంపుతావేందో నువ్వు. ఇలా ఎన్ని మాటలు చెప్పినా వాడు అస్సలు వినకుండా చంపేస్తాడు. ఈ గ్యాప్ లో అక్క ఎలా తప్పించుకొని వచ్చేసింది. కానీ చూస్తే పాడ్కాస్ట్ వాడు చంపేసి వెళ్ళిపోయాడు. అందరు ఇక్కడికి వచ్చుంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఇక్కడికి వచ్చుంటారు. పోలీసులు ఇక్కడికి వచ్చి రేపు మేము టౌన్ హాల్లో మీటింగ్ పెడతాము, మీరు అందరూ ఖచ్చితంగా టౌన్ హాల్ కు రావాలి. ఆడికి భోజనాలు ఏం పెట్టట్లేదండి. అక్కడ ఇదే విషయం మీద అందరూ కలిసి డిస్కషన్ పెడదామని చెప్పి అందరిని అక్కడికి రమ్మని చెప్తుంటారు. ఇక్కడ వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. బట్ ఏ వాకైకి ఒక పాయింట్ గుర్తొచ్చింది. అదేంటంటే పాడ్కాస్ట్ ఒక విషయం చెప్పింది కదా, ఆ ఉక్కుగాడు చంపడానికి తెగ ట్రై చేసిన ఒక ఆవిడ ఒక ప్రొఫెసర్ మాత్రం వాడి దగ్గర తప్పించేసుకుని వెళ్ళిపోయిందని చెప్పి. ఓకే ఆడి బొంద అసలు ఇప్పుడే కదా అక్కయ్య కూడా తప్పించుకుంది. ఆ రకంగా ఎంతమంది తప్పించుకున్నారు మేబీ వాడికి తెలిసింది ఒక్కదాయమేమో. ప్రొఫెసర్ మేడం చదువు చెప్పి పిల్లలు చదువు చెప్పి బయటకు వస్తుంటే ఏ వాకై మేడం వెనక పడతా ఉంటది. టీచర్ చూడండి అని చెప్పి. ఈవిడేమో నేను పోతాను, ఇంటికి పోతాను, గెలకమాకండి అసలు సండే కన్నా కూడా చూడకుండా ఇవాళ కూడా స్కూల్ పిలిపించేది నేను వెళ్ళిపోతాను అని చెప్పి గబగబ వెళ్ళిపోతా ఉంటది. అది కాదు సైకో అనగానే ఆగిద్ది. వీళ్ళిద్దరు కూర్చొని ఇప్పుడు ప్రొఫెసర్ ఈవిడ బాగా మాట్లాడుకుంటూ ఉంటారు సైకో గురించి. అక్క ఏమో అయితే మేము ఇప్పుడు ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోతా ఉంటాం, దానివల్ల ప్రాబ్లం సాల్వ్ అయిద్దా అంటే దానికి ఇవ్వడం అట్టెట్టయిద్ది, అట్ట వెళ్ళకూడదు, వెళ్ళమాక నువ్వు, వాడు ఆడకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది కదా, వాడెవడో కనుక్కొని దాని తర్వాత లేపు పడేద్దాం, అది ఒక్కటే సొల్యూషన్ అని చెప్పి అంటది. ఇప్పుడు టౌన్ మీటింగ్ జరుగుతూ ఉంటది. అందరూ రమ్మని చెప్పిలా భోజనాలు కూడా పెట్టాలండి. ఇప్పుడు ఈ మీటింగ్ లో ఏమవుతుందంటే పోలీసులు చెప్తారు పాడ్కాస్ట్ ఉంది కదా ఆవిడే చచ్చిపోయింది, ఆవిడ ఎవరు చంపలేదు. ఈ మాట చెప్పని ఏ వాకైకి ఒళ్ళుమండి, మీరు అసలు పోలీసులే అంటారు, నన్ను కూడా సేమ్ అదే క్రైమ్ సీన్ లో చూశారు కదా, అట్లీస్ట్ అమ్మాయిని నేను చంపేశాను అని చెప్పేది ఒక మాట చెప్పినా కొంచెం రీజనబుల్ గా ఉండేది. లిటరల్లీ ఆ సైకో గాడు నా ముందు వచ్చి ఉంచున్నాడు, అమ్మాయిని కూడా చంపేశాడు. ఏంది ఈ విషయం మీకు అర్థం కావట్లేదు. ఇలా అక్కయ్య చెప్తూ ఉంటే వీళ్ళేమో ఆధారాలు లేకుండా మాట్లాడకూడదు మేడం మీరు ఇక్కడ అని చెప్పి అంటారు. మిగతా ఫ్రెండ్స్ ఏమో ఈ తొక్కలో మొక్కడు చెప్పడానికి మమ్మల్ని అందరం ఇక్కడ పోగేయడం ఎందుకు, ఏదో పెద్ద వాళ్ళని కనిపెట్టేసి క్లూలు ఏదో వదులుతున్నట్టు ఎందుకు తీసుకొచ్చావు, ఈ మొక్కేదో మామూలుగా అక్కడ ఉన్నప్పుడే చెప్పేసి ఉండొచ్చు కదా, మా మానాన్ని పోయి మేమే ఎత్తుకుంటా ఉండేవాళ్ళని, ఇప్పటి దొరికేసి ఉండేవాడు. పోలీసులు మాత్రం సైకో గాడు ఉన్నాడంటే మేము ఒప్పుకోండి, అట్టంటోడు ఎవడలేడు. కరెక్ట్ గా అప్పుడే రే అని చెప్పి ఇంకొక అతను వచ్చి మీరు సైకోని పట్టుకోవాలని లేకపోతే మీరు వదిలేండి, పట్టుకోమాకండి, వాడు ఇంకో 40 మంది చంపేసి నాకు ప్రాబ్లమే లేదు కానీ అసలు వాడు లేడు అని చెప్పి మాత్రం అనమాకండి. మొన్న నా మాన నేను పావుకులో కూర్చొని పల్లీలు తింటా ఉంటే వాడు నా పల్లీల ప్యాకెట్ ని ఉక్కుతో పట్టి లాగేసి అదే ఉక్కుతో నన్ను చంపడానికి ట్రై చేశాడు. వాడు ఏదో నిబ్బా సైకో అవడం వల్ల వాడు సైకో చంపడం అవ్వలేదు, నేను ఏదో బతికేశాను, ఆ పల్లీల ప్యాకెట్ ఎత్తుకొని వెళ్ళిపోయాడు. జస్ట్ వాడు ఒక హుక్కు పట్టుకొని తిరుగుతా ఉంటాడు. కత్తి ఉంటే ఆడో ఏడో ఎట్టగొట్ట కోసుకొని దెబ్బలు తగులుతా ఉండేవి జనాలకి. బట్ హుక్ అవడం వల్ల వాడు సరిగ్గా కొయ్యలేకపోతున్నాడు, సరిగ్గా వాడికి గ్రిప్ దొరకట్లేదు, అందుకే వాడు ఎక్కువ మంది చంపలేకపోతున్నాడు. ఎంతో మంది తప్పించుకుంటారు వాడి దగ్గర నుంచి. ఈ విధంగా నేను కూడా తప్పించేసుకున్నాను.
తెలుసుకున్నాను. సో వాడు నిజంగానే ఉన్నాడు, లేడని మాత్రం అనమాకండి అని గట్టిగా వాదిస్తుంటాడు. అప్పుడే పోలీస్ హెడ్లు ఇతను ఫాదర్, చర్చ్ ఫాదర్ ఇక్కడే ఉన్నాడు, ఇతను ఏం డెసిషన్ చెప్తే అదే తీసుకుంటామేమో అంటారు. జనానికి అర్థం కాదు, మధ్యలో ఇతను ఏం చేశాడంటే ఇతను చాలా గొప్ప వ్యక్తి, ఇతను గొప్ప పనులు చేశాడని చెప్పి అంటారు. ఇతను కూడా మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా మా దగ్గరికి వచ్చేయండి, మీ ప్రాబ్లమ్స్ అన్ని నేను తీర్చేస్తాను అంటాడు. ఇప్పుడు ఇందాక ఒక అంకుల్ వచ్చి వాదిచ్చాడు కదా, ఇతని దగ్గరికి ఆ ఫ్రెండ్స్ అంతా వస్తారు. అంటే అంతా కాదు కానీ ఫ్రెండ్స్ లో బక్కపిల్ల పోయి కలిసిద్ది, బంధువులు ఏంట వీళ్ళు అడిగిద్ది, అంకులు నాకు ఎప్పుడు చెప్పలేదే ఆ పల్లీల ఇన్సిడెంట్ గురించి అని అడిగితే ఇతనేమో అది చెప్పాల్సిన ఇన్సిడెంట్ లా నాకు అనిపించలేదు, అట్ట కాదన్నా అమెరికాలో ఉన్నప్పుడు రోజుకి ఇట్లాంటి 100 జరుగుతాయి, ఇలాంటివి కూడా చెప్పలే ఏంది, మరీ మొహమాట పడుతున్నావు కానీ ఇట్లాంటి నీకు కూడా ఏదో అయ్యే ఉంటది. ఆ పనికి మాట్లాడు ఉక్కు పట్టుకుని ఎట్ట చంపాలని కన్ఫ్యూజ్ అవుతూ తిరుగుతున్నాడు కానీ ఖచ్చితంగా ఈ పాటు చాలా మంది చంపేసి ఉండేవాడు ఎదవా. ఇలా చెప్పిద్ది, సరే ఒకసారి బయటికి రా అని చెప్పి అడుగుతుంది. ఆ వస్తున్నా పదని చెప్పి అలా వచ్చి అక్కడ ఫ్రెండ్స్ అంతా అక్కడ వచ్చి ఉంటారు. ఇప్పుడు ఏం తెలిసింది, ఇందాక ప్రొఫెసర్ చూపించిలా యూనివర్సిటీలో, ఆ ప్రొఫెసర్ వాళ్ళ ఎక్స్ హస్బెండ్ అంట ఇతను. ఇలా ఒక్కరైనా పెళ్లి చేసుకుని సక్రమంగా ఉన్నారంట, అంతా ఎక్స్లు ఇడిపోయిన వాళ్ళు ఇల్లే తప్ప. ఇతను షాక్ అవుతాడు, నా పిల్లం సైకో గారిని ఎతకమని చెప్పిందా, అందుకే సైకో దాన్ని వదిలేసింది, వాడిని ఎవడం మనం ఎతకడం ఏంటి అసలు అని అంటాడు. అక్క ఏమో మనం సిటీ వదిలి వెళ్ళిపోతాం అదే బెస్ట్ అంటే, వీడేమో ఇవేం వర్కౌట్ అయ్యే పనులు కాదు, అలాంటి వాళ్ళని ఎత్తడం చాలా కష్టమైన పని. దాంతో పాటు నేను రిపోర్ట్స్ లో చూశాను, ఆ లోయలో పడి చచ్చిపోయాడు కదా, ఆ చచ్చిపోయిన బంధువులు గిందువులు ఎవ్వలేదు, కనీసం ఆ బండి డీటెయిల్స్ తెలుసుకుందాం అనుకున్నా, ఆ బండి కూడా ఇటు కొట్టేసిందంట. సర్లే ముందు బండి గురించి ఏదో తెలుసుకుందామని చెప్పి డంప్ యార్డ్ దగ్గర పోతాడు. అతని దగ్గరికి ఒక పాత బండి గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇతనేమో నేను రైల్వే ఇన్ఫర్మేషన్ డెస్క్ పెట్టుకున్నాను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, నేను ఎవరు ఫండ్ అంటాడు. అప్పుడే అక్కయ్య మా తమ్ముడు అందులో పడి నుజ్జు చచ్చిపోయాడండి, అందుకే మేము అన్ని చేస్తున్నామంటే ఇంకా ఓకే అని చెప్పి, అవును ఇంత ఎమోషన్ ఏంటమ్మా మొక్క ముందు చెప్పాలి కదమ్మా అని డీటెయిల్స్ ఇస్తాడు. ఇప్పుడు కొత్త పెళ్లి కొడుకు పాత పెళ్లి కూతురు వీళ్ళిద్దరు కలిసి ఆ సమాధి దగ్గర పోతాడు. ఆ లోయల నుంచి పడి చచ్చిపోయాడు కదా, అతని డీటెయిల్స్ తెలుసుకుందామని. ఇప్పుడు పోయి చూస్తే అతని సమాధి దగ్గర పువ్వులు ఉంటాయి. బేసిక్ గా సమాధి దగ్గర అక్కడ అంతా చూసుకోవడానికి ఒక పర్సన్ పెట్టుంటారు కదా, అతను అడుగుతారు అసలు ఈ పూలు ఎవడు పెట్టాడని. కాంపతీసి నువ్వు పూలు పెడుతున్నావా అంటే, అందరు సమాధులుగా పూలు పెట్టుకుంటా పోతే నేను సంగతాగిపోతాను, ఇది ఎవడో తెలియదు అంటే దూరంగా సీసీటీవీ కెమెరా కనిపించింది. సమాధుల్లో కూడా సీసీటీవీ కెమెరాలు పెడుతున్నారు, ఒకసారి చూసామని చెప్తే అతను వెళ్తాడు. వెళ్ళి అలాగానే అతను వెళ్ళి చూస్తూ ఉండగా సైకో గాడు వచ్చి అతను చంపేస్తాడు. ఈ సినిమాలో ఆ సైకో గాడు ఇప్పుడు దాకా పనికొచ్చే పర్సన్ ఒక్కడైనా చంపాడు, అసలు ఒక్కనైనా మీకు ఐడియా ఉందా? అస్సలు సంబంధం లేని కొత్త పెళ్లి కొడుకుని చంపేశాడు. దాని తర్వాత ఆ సైకో గాడి కొంచెం పాపులారిటీ పెంచుతున్న ఆ బక్కపిల్లని చంపేశాడు. దాని తర్వాత సమాధులను జాగ్రత్తగా చూసుకుని అతను ఇప్పుడు సైకో గాడు చచ్చిపోతే ఇతనే చూసుకోవాలి, ఇతను కూడా చంపేశాడు. సో ఆ ఇన్సిడెంట్ కి సంబంధించిన వాళ్ళు చంపాలనేది వాడి పాయింట్ కాదు, హుక్కు ఎవరైనా అందుబాటులో ఉన్నా వాళ్ళు చంపేయాలి. హుక్కు అసలు దగ్గరలో చంపడమే చాలా కష్టమైన విషయం హుక్కుతో. సో దొరికిన చంపేద్దాం అని చెప్పి చంపకుండా దిగుతున్నాడు. కట్ చేస్తే పెళ్లి కూతురు వెనకే ఉంటాడు, ఉక్కు తీసుకుని పొడిచేయడం ట్రై చేస్తాడు కానీ అందదు. అది సావట్లే, అసలు ఉక్కుతో ఎవడో చంపేద్దాం, మనిషి పుట్టావు అసలు. పాప చేతిలో గోడుకుంటే పటాపటాని కొట్టి పారిపోతుంటది. ఎందుకు నన్ను ఎందుకు కొట్టావు అని చెప్పి వాడు వెనకాలే వస్తుంటాడు. అలా తిరుగుతూనే ఉంటాడు ఉక్కు పట్టుకుని పాప వెనక. పెళ్లి కూతురు కనిపించింది, వాడు ఉక్కుతో తెగ ట్రై చేస్తుంటాడు అది మొత్తం లాగడానికి. అది పెట్టిన ప్రతిసారి వీడు ఎక్కపోతా ఉన్నాడు కానీ సరిగ్గా రావట్లేదు. ఇంకా తీసేసి చంపైపోతుంటాడు. అప్పుడే పాత పెళ్లి కొడుకు వచ్చి ఒక్క తోపు తోస్తాడు. ఇక్కడ తోస్తే వాడు పోయి సమాధి అవతల రోడ్డు మీద పడతాడు. మనిషాలు ఉన్నాడా ఈడు, ఏం తోతాడు బొక్క కూడా తిరిగాడు. ఆ అమ్మాయిని ఉక్కు పెట్టి పొడవడం కొయ్యడమే అవట్లా. ఇంకా ఈడు అనుకోండి ఉక్కే కొట్టి నోట్లో పెడతాడు. అసలు అనవసరంగా దోశాడు, చాంపకే చోటు కొట్టుంటే ఆ కళ్ళు ఆడేపడి ఉంటాడు, వాడు ఎవడో తెలిసి ఉండేది. ఇప్పుడైతే ఈ అమ్మాయిని తీసుకొచ్చేసి బెడ్ మీద పడేస్తాడు. నేను చాలా బాధల్లో ఉన్నానని చెప్పి అమ్మాయి బెడ్ మీద బాధపడతా ఉంటే అప్పుడే ఎక్స్ గడల్లా ఏవో అక్క యొక్క ఎక్స్ ఇడు ఏంది బయట సౌండ్స్ వస్తాయని చెప్పి బయట దిగుతా ఉంటే అప్పుడు ఈ సినిమాలో ఫస్ట్ టైం కరెక్ట్ గా ఒక్క పనికి వచ్చే పని చేశాడు. వాడు హుక్కు పక్కన పడేసి తాడు ఎత్తకొస్తాడు. ఈ హుక్కు వల్ల నేను సంకనాకి పోయేలోను కొంచెంలో ఒక్క గుద్దు చచ్చిపోయి ఉండేవాడిని ఆ పాత పెళ్లి కొడుకు చేతిలో. సో హుక్కుల వల్ల పని చేయట్లని చెప్పి తాడు ఎత్తుకొచ్చి తాడుతో చంపుతూ ఉంటాడు. అని చేసి చంపేసి ఉంటాడు లేండి, ఎక్స్ చంపేశాడు తాడుతో. మంచి పని అయింది, చేయికి ఒక మంచి పని చేశాడు. సరే ఇప్పుడు హెల్ప్ కావాలంటే నా దగ్గర కాండి అని చెప్పి ఫాదర్ అన్నారు కదా. ఈ అమ్మాయి ఇద్దరు కలిసి నెక్స్ట్ రోజు పొద్దున్నే అక్కడ పోతాడు. ఆ బాయ్ ఫ్రెండ్ అదే ఎక్స్ చచ్చిపోయిన విషయం వీళ్ళకి ఇంకా తెలియదు. పోయి అతను గదిలో చెక్ చేస్తూ ఉంటే ఇతను లోయలో పడి చచ్చిపోయేలా ఒక అతనితో పాటు ఫోటో దిగుంటాడు ఈ చర్చి ఫాదర్. ఇది చూడగానే డైరెక్ట్ ఇంకా పోలీస్ దగ్గరికి వీళ్ళు వెళ్ళిపోయి ఆ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వీళ్ళు ఆ చర్చి ఫాదర్ ఇదంతా చేస్తుందని చెప్తే పోలీసులు పద అసలు మీ ఫాదర్ ఎక్కడ ఉన్నారు, పద మనం పట్టిద్దాం వాళ్ళని జైల్లో వేసేద్దాం అంటే ఆ ఫాదర్ చర్చి ఫాదర్ ఇదంతా చేస్తుందని చెప్తారు. చచ్చిపోయిన అతను ఫోటో కూడా అతనితో చూసాయంటే వీళ్ళిద్దరిని ఇక్కడ పెట్టి ఇప్పుడే వస్తున్నామని చెప్పి వెళ్ళి ఆ పోలీస్ అయినా మిగతా పోలీసులతో మాట్లాడుతూ ఉంటాడు. కాసేపటికి ఈడు ఈ పాత పెళ్లి కొడుకుల్లా ఇదేంటి స్టీమ్ బాత్ ఉంటది కదా, స్టీమ్ బాత్ లో కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటే నెక్స్ట్ నువ్వే రెడీగా ఉండని చెప్పి ఆ సైకో కూడా దాని మీద అలా రాసి వెళ్ళిపోతాడు. అంటే యాక్చువల్ గా చెప్పాలంటే వాడు చాలా కష్టపడి ధైర్యం అంతా కూడగట్టుకుని వీడిని చంపడానికే వచ్చాడులేండి ఇక్కడికి. వీడు సరిగ్గా కనిపిస్తున్నప్పుడే వీడిని చంపడం చాలా కష్టమైన పని. ఇప్పుడు ఆ పొగలో పోయి వాడిని పొగపాటున చంపడానికి ట్రై చేసి వాడు ఈ బండోడు అటు ఇటు చేతులు ఊపాడు అనుకోండి, ఈ గాడి ఎద్దుగాడి చెయ్యి అలా వెళ్ళిపోయా సైకో గారి తగిలి వాడు అద్దాలు పగలగొట్టుకుంటా పోయి ఎటో పోయి పడి ఎందుకు లేవనిపోయిన గోళ్ళు. అందుకే భయం వేసేసి నెక్స్ట్ నిన్నే చంపేది ఖచ్చితంగా చంపుతాను, ఈసారి కత్తి ఎత్తుకొత్తా నేను చంపడానికి అలా దాని మీద రాసేసి సైకో గారు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
అయితే వీళ్ళిద్దరికి ఇటు సైడ్ ఏమి తెలిసిద్దంటే వీళ్ళిద్దరిని అక్కడ మాట్లాడదామని చెప్పి అలా వెళ్ళిపోవాలి, లాక్ చేసేసారు, లోపల పెట్టేశారు. చాలా సేపు అయినా ఒకట దావుతాను బయటకు వస్తుంటే లాక్ అని తెలిసిద్ది. వీళ్ళు వదలండగా మమ్మల్ని ఎందుకు లాక్ చేశారు, తాళం ఎందుకు వేసారు అది ఇది అని చెప్పి గోల చేస్తారు. పోలీసులు వదలట్లా. ఇంకో పక్కన చూస్తే ఇడు మంచిగా ఫుల్ గా బాటిల్ తాగి అలా పడిపోయి ఉంటాడు. రే సైకో గాడు వస్తాడు, వాడు ఉక్కు తెస్తాడు, ఏదైనా చేస్తాడు, ఇలాంటిది ఏదైనా ఇంతైనా భయం కొంచెమైనా ఉండాలిగా. అసలు ఏమీ లేదు. జోకర్ గాడు అయిపోయాడు ఈడు ముందు ఆ సైకో గాడు. ఈడైతే తాగి పడిపోయి ఉంటాడు. అప్పుడే ఒక తలుపు ఆటోమేటిక్ గా ఆన్ అండ్ ఆఫ్ ఓపెన్ క్లోజ్ అవుతా ఉంటది. ఇదే కరెక్ట్ టైం అని చెప్పి వాడు చూస్తా ఉన్నాడు లేండి. ఈడు ఎప్పుడు తాగుతాడా, అప్పుడైనా తాగి పడిపోయినప్పుడు ఏమైనా చేద్దామా అని చెప్పి దూరం సైకో గాడు చూస్తా ఉన్నాడు. ఆడు మత్తులో ఊకతా తోలుతా అటు పోతా ఉంటే అప్పుడే సైకో గాడు అలా వచ్చి ఇటు హుక్కుతో అయితే పని జరగదు. లాస్ట్ కి తాడేసి పేక పిసికే చంపుతా ఉన్నా అస్సలు కాదు. వాడు తాడట్ట పేకున్న ముక్కు మీద గుద్దుతాడు వెనక నుంచే. అందుకే తాడుతో కూడా వర్కౌట్ అవ్వదు. సో అన్ని మూసుకొని వెనక నుంచి వచ్చి పొడుస్తాడు. అలా వీడిని పొడి చేసిన ఓ పక్క ఫుల్ మత్తులో ఉన్న వీడికి అసలు ఏమీ లేదు. వెనక్కి తిరిగి దవడకి దడదడ గుద్దుతాడు చూడండి. కళ్ళు తేలేస్తాడు సైకో గాడు. ఈయన నన్ను చంపడానికి వచ్చావు, అంత సీన్ ఉందా నీకు అని చెప్పి కాళ్ళ పట్టుకొని నిలదీసి మీద అడుగుతా ఉంటాడు. ఈడైతే ఇటు చేతులు ఇంకా కత్తి అలాగే ఉంది. వీడికున్న కొంచెం బలాన్ని కూడగట్టుకొని మళ్ళీ పొడుతాడు. ఈయన్ని 2-3 సార్లు కత్తితో పొడుస్తూనే ఉంటాడు. మనోడు అప్పటికి వాడిని అలా తోసేసి మెట్లు పెంచి పాక్కుండా తొందరగా వెళ్తా ఉంటాడు. వీడు అలా వెళ్ళిపోయి గార్డెన్ లో పడిపోయి ఆ పైన డాడీ కూర్చోంటే వాళ్ళ డాడీని డాడీ అని గట్టిగా పిలుస్తూ అరుస్తా ఉంటాడు. వాళ్ళ డాడీ ఏమో మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నాడు. పైన వాళ్ళ మమ్మీ కనిపించింది. మమ్మీ అని అరుస్తా ఉంటే వాళ్ళ మమ్మీ కూడా మ్యూజిక్ ఎంజాయ్ చేస్తుంది. ఈ మూవీలో అంతా మ్యూజిక్ ఎంజాయ్ చేసేవాళ్ళే. కరెక్ట్ గా సైకో గారు కూడా టైం చూసి వస్తాడు. ఫ్యామిలీ అందరూ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నారు, అప్పుడే పోదామని చెప్పి. పాపం వాడైతే వచ్చి అందరం చంపేసిపోయి ఉంటాడు. అప్పుడే కాసేపు వాళ్ళ డాడీ చూస్తాడులేండి. వాళ్ళ డాడీ పరిగెత్తుకుంటూ వచ్చి అంటే గ్యాప్ లో చూసాడు పైనుంచి, కొడక ఏమైందిరా అని అలా వస్తే సైకో గాడికి అప్పుడే అబ్బా జాక్ పాట్ దొరికింది. ఇంతసేపటికి ఉక్కుతా చంపుతామని చెప్పి ఎదురు చూస్తా ఉంటే ఎవడో లడ్డూలా దొరికాడు. ఈ ముసలోని వెనక నుంచి ఉక్కు పెట్టి చంపేస్తాడు. ఇలా ఇటు పక్క చూస్తే పోలీస్ స్టేషన్ వాళ్ళు పొద్దున వదిలేసి ఉంటారులేండి. సాయంత్రం వస్తే పొద్దున్న దాకా ఏడే పడేశారు. అసలు ఫుడ్ గిట్ట ఏం లేనట్టుంది. వీళ్ళు వదిలేసాక పరిగెత్తుకుంటూ వస్తారు. చూస్తుంటే చాలా మంది జనాలు ఒక దగ్గర గుమ్మి కూడా ఉంటారు. ఏంది జనాలు ఎక్కడ ఎందుకు ఉన్నారని వాడు పొద్దున గుంపు ఏంటి అని దగ్గరకు పోయి చూస్తే పాపం కొత్త పెళ్లి కొడుకు ఆ డాడీ వాళ్ళిద్దరిని ఏలాడి తీసాడు, చంపేసి పడేసి ఉంటాడు. వీళ్ళకి ఏం చేయాలి అస్సలు అర్థం కాక ఏదైనా ఎట్టైనా చేసి ముందైతే వీళ్ళిద్దరు కలిసి ఇంకా మనం చేసేది ఏం లేదు, ఇక్కడ నుంచి ఫస్ట్ పారిపోతాము, భయంగా ఉందంటే వీళ్ళు ఇంకా ఇంకోటి ఆలోచించి కూడా వేస్ట్, మనం పారిపోతాం డిసైడ్ అయిపోయి అలా బండి దగ్గర వచ్చి బండి ఓపెన్ చేస్తే బండి లోపల ఎక్స్ గాడు ఉంటాడు. వాడు కూడా చచ్చిపోయాడని తెలిసింది. పోలీసు అందరూ డౌట్ వచ్చింది. ఇప్పుడు ఇంతమంది చచ్చిపోతున్నారు కదా, ఇప్పుడైనా జనాలు చెప్పినట్టు ఆ ఫాదర్ ని అసలు వాడేం చేస్తున్నాడో ఏదో తెలుసుకుందామని ఇప్పటికీ ఓవర్ యాక్షన్ చేస్తే ఇంక ఏసి కొడతారు జనాలు కదా, అరెస్ట్ చేద్దామని చెప్పి అలా పోయి ఉంటే ఇతన్ని కూడా సైకో గాడు చంపేసి ఉంటాడు. పోయి కేసులన్నీ ఇతని మీద పడేసి ఇతను పడేద్దాం అని చెప్పి అందరూ ప్లాన్ వేస్తే సైకో గాడు వచ్చి ఈయన్ని కూడా చంపేశాడు. ఇప్పుడు వీళ్ళైతే ఎలాగైనా తప్పించేసుకుందాం ఉంటే వేస్ట్ అని చెప్పి అక్కయ్య పెళ్లి కూతురు వాళ్ళ దగ్గర షిప్ ఉంటే ఆ షిప్ వేసుకొని చాలా దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు సైకో గాడి దగ్గర దాకా రాకుండా. అయితే పోలీసులకి ఏమో ఆ ఫాదర్ ఇంట్లో ఒక ఫోటో కనిపించింది. ఆ ఫోటోలో చచ్చిపోయి అతను కారులో నుంచి అలా సినిమా స్టార్టింగ్ లో లోయలో పడి చచ్చిపోయిలా అతని ఫోటో ఉంటది. ఆ ఫోటో పక్కనే ఆ బక్క పిల్లల స్టీవీ ఇలా ఫ్రెండ్ సినిమా స్టార్ట్ నుంచి కనిపిస్తుంది కదా, ఆ ఫ్రెండ్ కూడా ఉంటది. అప్పుడే అర్థమైంది సైకోదయ బక్కదయ అని చెప్పి. అది సంగతి. ఆ పాప పర్సనాలిటీ వేసుకొని ఇప్పుడు వీళ్ళందరిని చంపాలి, ఆ బండు ఉక్కుతోనే చంపాలి. ఎట్ట ఇది చెప్పండి, మీరు ఆలోచించండి. కొంచెం జిమ్ గది పోయి మంచి పర్సనాలిటీ డెవలప్ అయినా నమ్మొచ్చు. అది బక్క కదా, అందుకే బండు నెట్ట కొట్టిద్ది. అందుకే టాక్టిక్స్ ప్లే చేసి వచ్చిందండి. అప్పుడే అలా వీళ్ళ దగ్గరకు వచ్చి అంటే వీళ్ళతో పాటు కదా పోయి నీళ్ళ తీసిపోయింది. అమ్మో మనం చంపేస్తారు పదపదని చెప్పి ఎంటేసుకొని తీసిపోయారు ఈ పాపను కూడా. లాస్ట్ కి వచ్చి సర్ప్రైజ్ అంటది. ఇప్పుడు చెప్పిద్ది మా మమ్మీ డాడీ చనిపోయినప్పుడు నన్ను అందరూ వదిలేశారని చెప్పింది. వీళ్ళేమో మా ఫ్రెండ్ అంతే బంధువేం కాదు, నీ చుట్టూ పట్టుకొని నేసుకొని దిగుతా ఉంటామని మేమేమైనా అయినా బాగానే చూసుకున్నాం కదంటే చెప్పింది. సరేలే బాగానే చూసుకున్నావులే కాదని నేనేం అనట్లేదు, కానీ మీరంతా కలిసి నాకున్న ఏకైక సింగిల్ బాయ్ ఫ్రెండ్ గాడు వాడిని చంపేశారు. ఆ లోపడి చచ్చిపోయింది ఏమనుకుంటున్నారు ఈ బక్క పాప బాయ్ ఫ్రెండ్. ఈ అమ్మాయికి ఆ టైంలో తెలీదు. బండి సడన్ గా వచ్చింది, గుద్దేసింది. వెనక నుంచి బండి లాగడానికి ట్రై చేసింది. లోపల ఉందో చూడడానికి ట్రై చేయాలి. అప్పుడు ముందుకెళ్ళి సరిగ్గా గమనించలేదు. చచ్చిపోయిన తర్వాత ఆ తర్వాత ఫోటోలో పేపర్లా వేస్తే అప్పుడు తెలిసింది. ఇప్పుడు చెప్పిద్ది నా బాయ్ ఫ్రెండ్ నేను హ్యాపీగా లైఫ్ లాంగ్ బతుకుదాం అనుకున్నాము. వాడు మంచిగా కార్లు బళ్ళు అవి కొట్టేసి దొంగతనం చేసి డబ్బులు తీసుకొస్తా ఉండేవాడు. మేము మంచిగా ఉండేవాళ్ళం. వాడినే చంపేశారు మీరు. ఆ కారు సోఫా అనిపించింది, దాన్ని అమ్మినా బాగుండేది. వాడిని చంపేసినందుకు మీ బాయ్ ఫ్రెండ్ చచ్చిపోతే మీకు ఎలా ఉంటుందో బాధగా చూపిద్దామని నేను నీ కాబోయే హస్బెండ్ ని ఆ కొత్త పెళ్లి కొడుకుని చంపేశాను. అలాగే నీ బాయ్ ఫ్రెండ్ కూడా చంపేద్దాం అనుకున్నాను, కానీ నువ్వు ఎప్పుడు చూసినా ఆ ఎక్స్ వేసుకుని తిరుగుతా ఉంటావు. యాడికి పోయినా సరే నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పి 100 సార్లు చెప్పావు. కనీసం ఒక్కసారి ఫోటో చూపిల్లా వాడు యాడ్ ఉంటాడు కూడా చెప్పలేదు. ఇప్పుడు దాకా అలానా ఊర్లో ఉంటావు చెప్పలేదు. ఎప్పుడు తీసుకొని మాత్రం మాట్లాడతావు. కదిలిస్తే ఫంక్షన్ అంటే చాలు, పార్టీలు అంటే చాలు, యాడికి పోయి ఎక్స్ వేసుకొని పోతా ఉంటావు. అందుకే చేసేదేం లేక నీ ఎక్స్ చంపేశాను అంతే. ఇప్పుడు నా బాధ మీకు కూడా తెలిసింది, బాధ ఎలాగో తెలిసిపోయింది కదా. నెక్స్ట్ టాస్క్ మీ ఇద్దరిని కూడా చంపేసంటే మొత్తానికి పని అయిపోయింది. నాకు 10 సార్లు ఎదవ కోటేసుకుని తిరగలేకపోతాను, ఇంత వెయిట్ ఉంది. ఎవడో ఉక్కు సైకో గాడు వాడి సెటప్ ఫాలో అవుతామని చెప్పి ఉక్కు పట్టుకొని ఇది వేసుకొని దిగుతున్నాను. ఒక్కరో ఉక్కు చంపడం అవ్వట్లేదు. మిమ్మల్ని చంపేస్తా అని చెప్పి గొడవ అవుతా ఉంటది, ఉక్కు పెట్టి బెదిరిస్తా ఉంటది. దాని తర్వాత ఈ లంకులు కూడా అప్పుడు ఇక్కడే ఉంటాడు. అంటే బండి నడుపుతుంది ఇతనే అండి, ఇతను కూడా గొడవ ఏంటని చెప్పి సౌండ్ విని వచ్చి ఏంది మే ఎందుకు మెట్ట చేసావు
చిన్నప్పటి నుంచి నేను ఎంత బాగా పెంచాను నేను అంటే, ఈ పాప ఏమో పెంచావులే పక్క, నువ్వు పక్క తప్పక ముందు ఎవరు చంపేస్తాను నేను, మీ ఇద్దరు కూడా చచ్చిపోండి, ఈవిడ కూడా చంపేస్తాను, పని అయిపోయింది అంటే అప్పుడే ఓ తుపాకి తీసుకొని సపక్కన కాల్ చేస్తాడు, అమ్మాయి చచ్చిపోయింది, అయిపోద్ది. ఏవో అక్క ఈ అంకుల్తో పాటు బాగా లోపల ఉంటది, అతను షర్ట్ ఇప్పుతా ఉంటే అక్క దగ్గరికి వచ్చినప్పుడు సైకో గాని కత్తితో కోసిన గుర్తు ఈడు బాడీ మీద కనిపించింది. అప్పుడు అర్థమైంది సైకో గడ పక్క పాప ఒక్కదాయే కాదు, ఈ బండోడు ఈడు కూడా ఇద్దరు కలిసే చేస్తున్నానని తెలిసిద్ది. అది తెలిసిపోయి వెంటనే బయటకు వచ్చేద్దాం అనుకుంటది. ఇంకా ఈడు హుక్కు తీసుకొని అలా మీదకి వచ్చేస్తాడు. ఏందంకుల్ మీరెందుకు సైకో అయ్యారు, అసలు మీకు సంబంధం ఏముంది, మీరు కదా సైకో దగ్గర తప్పించేసుకుందంటే అప్పుడు ఏడు చెప్తాడు, ఓకే అది ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో ఉన్న టైంలో తప్పించుకున్నాను, దాని తర్వాత ఎప్పుడు మళ్ళీ రాలేదు, ఈ చూపెట్టి నేనే చేంజ్ అయిపోయాను, చిన్నప్పటి నుంచి ఆ పాప నేనే పెంచాను, వాళ్ళ డాడీకి పాపను బాగా పెంచుతాను మాట ఇచ్చాను, మిమ్మల్ని మీరు అందరూ బతికునేసరికి తను చాలా బాధపడుతూ ఉంది, మిమ్మల్ని చంపేస్తానని చెప్పి చాలా హ్యాపీగా అయింది, ఈ మాత్రం చాలని అందరం చంపుకుంటా పోయా. అప్పుడు అడిగి దంతా బానే ఉంది, ఆ పాప ఆనందం కోసం అందరం చంపుకుంటా పోయారు, అలాంటిది మళ్ళీ ఆ పాపని ఎందుకు చంపేశారు, అట్టెందుకు చంపేశారంటే ఏమో టెన్షన్ ఎక్కువైపోయి చంపేశాను, కాసేపటికి నేను కూడా సైకో గాని కదా అన్న విషయం మర్చిపోయాను, ఇప్పుడు ఇందాకే గుర్తొచ్చింది, నా చేతులతోనే చిన్నప్పటి నుంచి అలా ముద్దుగా పెంచిన ఆ పాపని చంపేశాను, నేను కూడా చంపేస్తా అని ఎంట పడతా ఉంటా, అనుకుంటా ఉంటా. మధ్యలో ఎక్స్ వైఫ్ కూడా వచ్చింది, మొత్తం ఎక్స్ అని పెట్టాల్సిన సినిమానేమో, ఆవిడ వచ్చింది కత్తితో పొడిపించుకునేది, కింద మీద పడుతూ ఉంటారు, అని చంపేస్తాడు అంతా కలిసి. చూస్తే లాస్ట్ కి అక్కాయి ఇంకా కొత్త పెళ్లి కూతురు ఇద్దరు బతికే ఉన్నారు, ఇద్దరు కలిసి హాస్పిటల్ జాయిన్ అయ్యి అలా మాట్లాడుకుంటా ఉంటారు. ఇలా లెటర్ వచ్చింది, లెటర్ లో ఏం తెలిసిందంటే స్టీవీ వల్ల బక్క పిల్ల, ఆ బక్కది ఇంకా బతికే ఉన్నాను, మీ కొంద ఆగనే మళ్ళీ వస్తా అని చెప్పంటది. వీళ్ళిద్దరు కలిసి ఓకే దాన్ని చంపేద్దాం, దాన్ని చంపేయడం తప్ప మనకి ఇంకా ఆప్షన్ లేదు, ఎట చంపుదాం అని చెప్పి ప్లాన్ వేసుకుంటా ఉంటాం. సినిమా అయిపోద్ది. వీడియో వేస్తే లైక్ చేయడం మర్చిపోద్ది. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు, వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.